సో ఫ్రెండ్స్, మండే మార్కెట్లో ఏం జరగబోతుంది? మార్కెట్ పడబోతుందా లేదంటే లగవబోతుందా? ఎందుకంటే మనం చూసుకుంటే కనుక మోడీ గారు వారణాసి సభలో చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే ట్రంప్కి అగెయిన్స్ట్గా చేశాడనమాట. సో ఇక నుంచి ఇండియా వచ్చేసరికి రష్యా నుంచే ఆయిల్ కొనుక్కుంటుందని ఇండైరెక్ట్గా డిక్లేర్ చేశారు. దాంతో పాటుగా ఇక నుంచి ఇండియాలో తయారయ్యే గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్నే కన్జ్యూమ్ చేసుకోమని చెప్తున్నారు అనమాట. సో దీని ప్రభావం మండే మార్కెట్ మీద విపరీతంగా ఉండబోతుంది. సో బేసికల్గా ఈ వీడియోలో నేను మీకు మండే మార్కెట్ పరిస్థితి ఏంటి, దాని తర్వాత సుజ్లాన్ పరిస్థితి ఏంటి, దాని తర్వాత రిలయన్స్ పవర్ నుంచి చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి. సో బేసికల్గా ఈడీ జరిపిన రైడ్స్లో మొదటి అరెస్ట్ జరిగింది. అది రిలయన్స్ పవర్కి సంబంధించిన ఒక లింక్ అయితే దొరికిందనమాట. సో రిలయన్స్ పవర్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో ప్రజెంట్ మీరు వచ్చేసరికి రిలయన్స్ పవర్ తాలూకా న్యూస్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంతోపాటుగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నెస్లే తాలూకా బోనస్ అయితే వస్తుంది. సో నెస్లే గురించి, దాంతోపాటుగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ గురించి, ఐఆర్ఎఫ్సి గురించి, దాంతోపాటు సిడిఎస్ఎల్ గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ అలాట్మెంట్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ చేసి చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ అంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా అంటే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను మీకు చెప్పాల్సిన విషయం, సో మోడీ గారు వారణాసి సభలో ఏం చెప్పారు. సో ట్రంప్ వచ్చేసరికి 25% టారిఫ్స్, ఫ్రైడే సాయంత్రం దాకా ట్రంప్ వచ్చేసరికి బాగా ఆధిపత్యంలో ఉంటూ ఇండియాని నేను తొక్కేస్తా అన్నట్టుగా మన ఇండియన్ మార్కెట్స్ని పడేసి ఏది పడితే అది మాట్లాడాడు అనమాట. మన ఎకానమీ గురించి చాలా బ్యాడ్గా. రష్యా ఇంకా ఇండియా రెండు కూడాను డెడ్ ఎకానమీస్. మీరు బిజినెస్ చేసుకుంటే జోగి కలిస్తే బూడిదరాలన్నట్టు మీ రెండు ఎకానమీస్ కూడా బిజినెస్ చేసుకుంటే మీ రెండు ఎకానమీస్ కూడా డెడ్ ఎకానమీస్ కాబట్టి కొలాప్స్ అయితే అయిపోతాయి, మీ ఇద్దరు పనికిరారు అన్నట్టుగా చాలా నీచంగా మాట్లాడాడండి. సో దీనికి ధీటుగా మనం చూసుకుంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసరికి డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇండియా ఎక్స్పోర్ట్స్ చేసిద్ది, కానీ ఇండియన్ వరల్డ్ ఎకానమీలో ఇండియా వచ్చేసరికి బాగా రూపుదిద్దుకుంటుంది. ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా రూపాంతరం చెందుతుంది. ఇలాంటప్పుడు స్వదేశీ గూడ్స్, మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రమోట్ చేసుకుంటూ ముందుకైతే తీసుకెళ్ళాలి. అది మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు మోడీ చెప్పాడు అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. మోడీ ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు కూడా భారతదేశ సగటు పౌరుడు కూడా మన స్వదేశీ గూడ్స్ని మాత్రమే ప్రమోట్ చేసి షాప్స్లో కూడా మన గూడ్స్లో ఏదైనా ప్రోడక్ట్ని కొనడానికి వెళ్ళినప్పుడు వీటిల్లో మన ఇండియన్ మేడ్ ఏదో ఉందో చూసుకొని కాస్త రీజనబుల్గా ఉంటే వాటిని కొనే క్రమంలో వాటిని కొనే ప్రయత్నం అయితే చేయండి అని అయితే చెప్తున్నాడు అనమాట మోడీ గారు. సో అదే మన ఇండియన్ ట్రూ సర్వీస్. సో ప్రతి భారతదేశ పౌరుడిగా మనం ప్రధాన కర్తవ్యం ఏంటయ్యా అంటే ఈ రోజుకి మనం వచ్చేసరికి ఏదైనా షాప్కి వెళ్ళి మనం కొనుక్కుంటుంటే మన ఇండియన్ మేడ్ వస్తువు ఏదన్నా ఉందా చూసుకొని, మనకు కావాల్సిన వస్తువులని, మనకు టీవీ కావాలంటే ఇండియన్ మేడ్ ఏదైనా ఉందా చూసుకొని రీజనబుల్గా ఉంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే బాగుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాధాన్యత ఇమ్మని అయితే మోడీ గారు చెప్తున్నారు అనమాట. సో ప్రజెంట్ మోడీ గారు ఇచ్చిన స్పీచ్ అయితే అది. అండ్ దాంతోపాటుగా ఆయన వచ్చేసరికి సో ఇండియా ప్రజెంట్ నడుస్తున్న ఈ కాంటెంపరీ వరల్డ్లో జరుగుతున్న ఈ వరల్డ్ ఎకానమీ ఇష్యూస్లో భాగంగా ఇండియా రియాక్ట్ అవుద్ది, ఇండియా కష్టపడుతుంది, ఇండియా చేయాల్సింది చేస్తుందని అయితే భరోసాని ఇచ్చారు. కానీ డైరెక్ట్గానే ట్రంప్ని అయితే ఏం తిట్టలేదు. బట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం, ఇక్కడ మీకు అర్థం కావాల్సిన గేమ్ ఒకటి ఉందన్నమాట. మీలో ఎంతమందికి మన ఆయిల్ ప్రైజులు తెలుసు? మన ఇండియాలో పెట్రోల్ కాస్ట్ 2004లో 34 రూపీస్ ఉండేది యావరేజ్గా. ఈరోజు ఎంత ఉందో తెలుసా? పెట్రోల్ దాదాపు 105 రూపాయలు ఉంది. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే 2004 నుంచి 2024 దాకా రివైండ్ చేసుకుంటే దగ్గరగా 20 సంవత్సరాలు అనమాట. సో ఈ 2025 కదా, 21 సంవత్సరం వేసుకోండి. ఈ 21 సంవత్సరాల్లో దగ్గరగా పెట్రోల్ కాస్ట్ 3 రెట్లు పెరిగిందనమాట. అంటే ఆ రోజు 34 రూపీస్ ఉంటే 34 × 3 దగ్గరగా 105 రూపీస్ దాకా అయిందనమాట. అదే ఒక్కసారి అమెరికాలో చూడండి. అమెరికాలో 2004లో పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందండి? సో జూన్ నెలలో జస్ట్ మనం చూసుకుంటే
సో వాళ్ళు వచ్చేసరికి అమెరికాలో సో గ్యాలన్స్ లెక్కన కొలుస్తారనమాట. గ్యాలన్ అంటే ఎంత కాదు, ఒక 3.7 లీటర్స్. సో 3.7 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ దగ్గరగా 40 రూపీస్ చేంజ్ అనమాట, 44 రూపీస్ అనమాట అప్పట్లో. మనకి 34 రూపీస్ పెట్రోల్ పర్ లీటర్ ఉన్నప్పుడు అమెరికాలో పెట్రోల్ పర్ లీటరు 44 రూపీస్. కానీ అమెరికాలో పెట్రోల్ కాస్ట్ ఎంత పెరిగింది మీరు చూసుకుంటే ఇవాళ $3.2 ఉంది. అంటే దగ్గరగా సో మనం చూసుకుంటే 3.7 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ $3.2 అంటే మనకి పెట్రోల్ అక్కడ దగ్గరగా ₹100 పడ్డట్టే, 100 కన్నా ఎక్కువ పడినట్టు కాదు. సో ఇంకా మన ఇండియాలోనే ₹105 ఉంది, 5% to 6% పెట్రోల్ కాస్ట్ ఎక్కువ ఉంది అమెరికా కన్నా. సో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనకన్నా 25% చీప్గా వాళ్ళకి పెట్రోల్ దొరుకుతున్న రోజుల్లో, మనకన్నా 25% కన్నా కాస్ట్లీగా వాళ్ళకి పెట్రోల్ దొరుకుతున్న రోజుల్లో ఇప్పుడు వాళ్ళకి పెట్రోల్ ఇంత చీప్గా ఎందుకు దొరుకుతుంది అంటే, సో 20 years తర్వాత కూడా వాళ్ళకి ఎందుకు ఇంత చీప్గా దొరుకుతుంది అంటే వాళ్ళ కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే పెట్రోల్ ఏదైతే ఉంటుందో, ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని వినియోగించుకుంటున్నారనమాట, బయటకు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. యుఎస్ఏ దగ్గర నుంచి పెట్రోల్ చాలా కంట్రీస్ కొనుక్కుంటున్నాయి, కానీ యుఎస్ఏ తను తయారు చేసే పెట్రోల్ని తనే వాడేసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక బయట వాళ్ళకి అమ్ముతుంటే యునైటెడ్ స్టేట్స్కి ఆయిల్ కొరత వచ్చింది కదా, అప్పుడు ఆబ్వియస్గా పెట్రోల్ ధర మనకన్నా ఎక్కువగా ఉండిద్ది. మనకన్నా 25% ఎక్కువ అంటే లెక్క ప్రకారం వాళ్ళకి ఇప్పుడు సో సేమ్ పర్సంటేజ్ని లెక్కేసుకుంటే 2004లో ఎంత తేడా ఉంది వాళ్ళకి మనకి, అదే తేడాని ఇప్పుడు కనుక మనం ఈ 2025లో లెక్కేసుకుంటే వాళ్ళకి దాదాపు ₹130 ఉండాలి పెట్రోల్ పర్ లీటరు. అలా లేదు, ₹100 ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళ ఆయిల్ వాళ్ళు అమ్ముకోలేక వాళ్ళ దేశంలో పెట్టేసుకుంటున్నారు. ఆయిల్ మొత్తం వాళ్ళ దగ్గర సర్ప్లస్గా ఉండిపోతుంది కాబట్టి చీప్ రేట్కి ప్రజలకు ఇస్తున్నారు అనమాట. అది యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ ఏడుపు, అది ట్రంప్ ఏడుపు ఇన్ని సంవత్సరాల నుంచి. సో ప్రజెంట్ ఇప్పుడు ట్రంప్ బాధ ఏంటంటే ఆయిల్ని మనకు అమ్మాలన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఒకసారి చూసుకుంటే కనుక కన్జ్యూమర్స్ ఆయిల్ వరల్డ్ వాట్ కంట్రీస్ ఆర్ ద టాప్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆఫ్ ద ఆయిల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే టాప్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఎవరు, సౌదీ కాదు, అమెరికా దాదాపు 22% ఆఫ్ ద వరల్డ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 21.91 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేసింది. దీంట్లో గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా, ఇండియా ఎక్కడా లేదు, దాని తర్వాత సౌదీ ఉంది, తర్వాత 10 మిలియన్ బ్యారెల్స్ పర్ డే రష్యా ఉత్పత్తి చేసిద్ది. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఎంత తయారు చేస్తారో దానికన్నా కొంచెం తక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటారనమాట. సో వాళ్ళ సప్లై ఎంత ఉందో వాళ్ళ డిమాండ్ కూడా అంతే ఇంచుమించు ఉంది. సో అందుకని వాళ్ళ ఆయిల్ వాళ్ళకి సరిపోతుంది. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియా 5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వచ్చేసరికి ఇండియా కన్జంప్షన్ తీసుకుంటుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఇదంతా? ఆబ్వియస్గా ఇండియా బాగా ఆయిల్ రష్యా దగ్గర నుంచి తీసుకుంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసరికి రష్యా వాళ్ళ డేటా అనమాట. సో రష్యన్స్ దగ్గర నుంచి ఎవరు ఏది ఎక్కువగా కొనుక్కుంటున్నారు, రష్యా దగ్గర నుంచి అమెరికా ఏం కొనుక్కోవట్లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే యూరోప్ యూనియన్ కూడా ఎక్కువగా ఏం కొనుక్కోవట్లేదు. రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్లో ఇండియా సెకండ్ అనమాట. సో విపరీతంగా కొనుక్కుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైనా తర్వాత బాగా కొనుక్కుంటుంది ఇండియానే. ఇంచుమించు మనం ఆల్మోస్ట్ చైనా వాళ్ళు ఎంత కొంటున్నారో ఇంచుమించు ఒక 25% అడిట్గా తీసుకుంటున్నాం మనం క్రూడ్ ఆయిల్ని. దాని తర్వాత కోల్ని చైనా తర్వాత మనం ఇండియన్సే ఎక్కువగా తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తున్న ఫాజిల్స్లో ఒకటి చైనా, దాని తర్వాత ఇండియా. ఈ 2 కంట్రీసే ప్రజెంట్ ఇప్పుడు రష్యాకి మేజర్గా సో పెద్దగా కొనుగోలు చేసే కంట్రీస్ అనమాట. సో ఇలాంటప్పుడు ఇండియా కనుక రష్యాకి క్రూడ్ ఆయిల్ విషయంలో హ్యాండ్ ఇస్తే రష్యాకి విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. పైగా రష్యా వాళ్ళు ప్రజెంట్ మిగతా శాంక్షన్స్ అన్నీ అమెరికా వాళ్ళు వేశారు కాబట్టి మిగతా కంట్రీస్ అన్నీ భయపడి రష్యా నుంచి ఏం ట్రేడ్ చేయట్లేదు కాబట్టి రష్యా ఇంకా మనకి డిస్కౌంట్ ప్రైస్కి ఇస్తుంది. అలాంటప్పుడు మనం డిస్కౌంట్ ప్రైస్కి తీసుకోకుండా ప్రజెంట్ ఇప్పుడు మిగతా కంట్రీస్ ఎలా కొనుక్కుంటున్నాం అలా అమెరికా వాళ్ళ దగ్గర, అలా సౌదీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఈరోజు మనం ఆయిల్ వాల్యూ ఖచ్చితంగా 125 నుంచి 130 రూపాయలు పెట్టి పెట్రోల్ ధర పెట్టి కొనుక్కోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేదన్నమాట మనకి. ఆ పరిస్థితిని తప్పించడానికి మన ఇండియన్ గవర్నమెంట్ నానా కష్టాలు పడి మనకి తక్కువ రేటుకి పెట్రోల్ ఇస్తుంటే మన ట్రంప్ గారు వచ్చేసరికి సో మోడీ గారిని తిట్టి, మన ఇండియన్స్ని తిట్టి, మన ఎకానమీని దూషించి సో మనతో ఏదో చేపిద్దాం అనుకుంటున్నారు అనమాట. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎట్ ద ఎండ్ మనమే నష్టపోతాం, మోడీ గారికి తెలుసు. అది బీజేపీ కనుక పొరపాటున ట్రంప్తో ఇలాంటి డీల్ ఏమైనా చేసుకుంటే చరిత్రలో
చెడ్డ పేరుతో బీజేపీ బయటకు వెళ్ళిద్ది అనమాట. సో ఆ తలకాయ నొప్పి వాళ్ళకి ఎందుకనేసి, సో అలాంటి ఒక నింద బీజేపీ తీసుకోవడం బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మోడీ గారు అసలు ఒప్పుకోవట్లేదు. కంట్రీ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ పర్స్పెక్ట్ మీద కూడా కరెక్ట్ కాదు. సో బేసికల్గా అందుకనేసి ప్రజెంట్ ఇప్పుడు ఇండియన్స్ అందరూ ఒకటే రెసిస్ట్ చేస్తున్నారు. సో మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే, మండే స్ట్రాంగ్గా వాళ్ళకి, నన్ను అడిగితే నేను అనుకోవడం ఏంటంటే, ఇంకా మోడీ గారు డైరెక్ట్గా బయటకు వచ్చి జనాల్లోకి వచ్చి మాట్లాడాక కూడా ఇంకా ట్రంప్ మాటలు ఎవరు లెక్క చేయరు అనమాట. సో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మళ్ళీ కాళ్ళబేరాలకు వచ్చాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇండియా టు మెయింటైన్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ డిస్పైట్స్ ట్రంప్ స్టేట్మెంట్స్. సో ట్రంప్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో నాట్ గివెన్ ఎనీ డైరెక్షనల్ టు ఆయిల్ కంపెనీస్ సో టు కట్ బ్యాక్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. ఇండియన్స్ అయితే బేసికల్గా రష్యా దగ్గర నుంచి మేము అయితే ఆయిల్ కట్ చేసుకోమని అయితే చెప్పేశారు. కానీ ట్రంప్ ఏమన్నాడంటే, ఇండియన్స్ నాకు చెప్పారు, నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి విన్నాను, వాళ్ళ డెసిషన్ మార్చుకున్నారు, యూఎస్ దగ్గర నుంచి ఆయిల్ కొంటారు ఇండియన్స్ అని ట్రంప్ చెప్పాడు. ట్రంప్ ఆ మాట అన్న తర్వాతే ఇండియా నుంచి అఫీషియల్గా రిపోర్ట్స్ వెళ్ళాయి అనమాట. లేదు అలాంటి ఆర్డర్స్ ఏమి ఇండియా వచ్చేసరికి ట్రేడర్స్కి ఏం చెప్పట్లేదు, ఆయిల్ ఖచ్చితంగా రష్యా నుంచే కొనుక్కుంటారని న్యూస్లో అయితే వెళ్తున్నాయి అనమాట. ఓవరాల్గా సిచ్యువేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు ఇండియా మార్కెట్ ఎలా ఉంది అంటే, భయంగానే ఉంది, వోల్టైల్గా ఉంది. ఇండియాకి ఇప్పుడు ఇది ఒక కొత్త అధ్యాయం. అమెరికాతో పోరాడలేం, కానీ అట్లీస్ట్ వాళ్ళని కొద్దిగా అవాయిడ్ చేసుకొని వాళ్ళ డిపెండెన్సీస్ తగ్గించుకుంటే నష్టపోకుండా ఉంటాం అనమాట. సో కొన్ని రోజులు మార్కెట్ కాస్త దీనివల్ల ఫ్లక్చువేట్ అయినా, వాల్టైల్ అయినా కానీ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మనకే లాభం. సుజలాన్ సంగతి ఏంటి? సుజలాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టారు. ప్రజెంట్ ఇప్పుడు సుజలాన్ వచ్చేసరికి 381 మెగావాట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇన్ 3 స్టేట్స్ అనేసి. సో మండే వాల్యూమ్స్ ఒకసారి చూడండి సుజలాన్ది. సో మండే వాల్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. మండే కనుక F&O ట్రేడింగ్ ఉంది కాబట్టి సుజలాన్ వాల్యూమ్స్ కనుక ఎక్కువ ఉంటే సుజలాన్ ఇంకా డిమాండ్ ఉండిద్ది అనమాట. ఇంకా రిలయన్స్ పవర్ సంబంధించినంత వరకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అనిల్ అంబానీ గారు ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక, సో ఒక చిన్న లింక్ అనేది బయటకు వచ్చింది. ఆ లింక్ ఏంటిది? ఆ లింక్ పేరే పార్థసారథి బిస్వాల్ అనమాట. ఈయన వచ్చేసరికి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బిస్వాల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈయన ఏం చేశాడు? బేసికల్గా ఈడీకి ఏం దొరికిందయ్యా అంటే, బిస్వాల్ ట్రేడింగ్ హ్యాస్ ఫ్రాడ్లెంట్లీ రిసీవ్డ్ 5.4 crores ఫ్రమ్ రిలయన్స్ పవర్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంటే ఈ హోల్ కేస్కి రిలయన్స్ పవర్కి లింక్ దొరికేసిందనమాట. సో దీనివల్ల రిలయన్స్ పవర్ తాలూకా పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రూవ్ అయిందా లేదా అని తర్వాత విషయం. ఈడీకి అయితే ఈ లింక్ దొరికింది. సో ప్రజెంట్ ఇప్పుడు రిలయన్స్ పవర్ ఏదైనా ఫ్రాడ్లెన్స్కి ఏదైనా లైక్ చేసిందా, ఫ్రాడ్ థింగ్ ఏదైనా చేసిందా అంటే అదంతా తర్వాత విషయం. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రిలయన్స్ పవర్ వచ్చేసరికి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. క్లియర్గా మనకు న్యూస్ ఛానల్స్లో కనిపిస్తుంది. సో ఇదొక నెగిటివ్ సెంటిమెంటు. సో ఇప్పుడు నేను ఎలాంటి విషయాలు నేను మీకు చెప్పలేను. సో కంపెనీ పరంగా అఫీషియల్ న్యూస్లో ఏది ఉందో అని మీకు చూపిస్తున్నాను. దీని పరంగా మీరు మీ డెసిషన్స్ తీసుకోండి. ఏదైనా స్థాపితం అయితే మనం ఇంకా తట్టుకోలేము అనమాట. జాగ్రత్త, నేను మీకు జాగ్రత్త మాత్రమే చెప్పగలుగుతాను. నెక్స్ట్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, నెస్లే వాళ్ళు వచ్చేసరికి 1:1 బోనస్ ఇస్తున్నారు. దాని తాలూకా బోనస్ రికార్డ్ డేట్ వచ్చేసరికి సో 8th August. సో 8th August లోపల మనం వచ్చేసరికి ఈ షేర్స్ని మన దగ్గర పెట్టుకుంటే మనకి బోనస్కి అర్హులం అవుతాం అనమాట. సో బోనస్ కోసం మరి ఫోకస్ చేయొచ్చా అంటే, ఇట్స్ ఎ గుడ్ షేర్ అని చెప్తాను, అంతకుమించి నేను చెప్పలేను. నెక్స్ట్ వచ్చేసరికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. సో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఏజిఎం అయితే జరగబోతుంది. సో డేట్ వచ్చేసింది 28th August 2025. సో బేసికల్గా ఈ 2025 August 28న వీళ్ళు ఏజిఎంలో వీళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేస్తారు. మహా అయితే 2-3 రూపాయలు ఇస్తారు, గట్టిగా 4 రూపాయలు ఇస్తారు, అంతకుమించి ఎవరు ఆశలు పెట్టుకోవద్దు. బట్ ఇది ఒక మంచి షేర్ అని చెప్తాను. IRFC కూడా మంచి షేర్ అని చెప్తాను, ఎందుకంటే క్వార్టర్ బేసిస్ మీద మీరు కనుక చూసుకుంటే నేను సాటిస్ఫై అయ్యాను. సెప్టెంబర్, సో ఇక్కడ మీరు జూన్ 2024లో చూడండి, 6,700 crores ఉంటే దాదాపు 7,000 కోట్లు రెవెన్యూ చేసింది. సో రెవెన్యూ పెరిగితే కంపెనీ మంచిదన్నట్టే కదా. నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ జూన్లో 1,500 కోట్లు ఉంటే ఇప్పుడు 1,800 కోట్లు ఉంది, విచ్ ఈస్ అ గుడ్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. PNB హౌసింగ్ ఫైనాన్స్. సో ఈ విషయానికి వస్తే CEO రిజైన్ చేసేసరికి ఈ గోళ్ళన్నీ జరుగుతున్నాయి. PNB హౌసింగ్ ఫైనాన్స్ ఎందుకు పడిందయ్యా అంటే, CEO రిజైన్ చేస్తే. ఆ CEO మీద వీళ్ళకి అంత ప్రేమ, జనాలందరికీ ఎందుకు అంత ప్రేమ? CEO రిజైన్ చేస్తే కంపెనీలు పడిపోతాయా, షేర్లు పడిపోతాయా అంటే పడతాయి. ఎందుకంటే ఆ CEO అంత గొప్పోడు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఈ CEO వచ్చిన తర్వాత సెప్టెంబర్ 2022 నుంచి చూడండి, ఇది సెప్టెంబర్ కాదు, ఇది జూన్ 2025. సో ఇప్పుడు సెప్టెంబర్ 2022లో మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ 3% షేర్స్ మాత్రమే పెట్టుకునేది. ఇప్పుడు
37 నుంచి 38% షేర్స్కి పెంచుకుంది. పబ్లిక్ దగ్గర 40% ఉంటే 9%కి పడిపోయింది షేర్ హోల్డింగ్. సో ఎవరైతే పబ్లిక్ దగ్గర నుంచి షేర్స్ని లాక్కునేలా చేసి ఫారిన్ ఇన్వెస్టర్స్తో, మ్యూచువల్ ఫండ్స్తో, ఇన్సూరెన్స్ కంపెనీతో షేర్లు కొనిపించి వాళ్ళని ఇన్వాల్వ్ చేయించి పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడగలిగించి వాళ్ళతో షేర్లు కొనిపించి కంపెనీ మీద నమ్మకం తీసుకురాగలుగుతాడో అతనే CEO అనమాట. ఈజ్ ద బెస్ట్ CEO. అందుకే అతనికి మంచి ఆపర్చునిటీ, మంచి ప్యాకేజ్ వచ్చినట్టుంది. అతను కంపెనీ స్విచ్ అయ్యాడు అనమాట. సింపుల్గా చెప్పాలంటే అతను కరెక్ట్గానే ఉన్నాడు. CEO ఇస్ CEO. సో అతని ఫ్యామిలీ, అతని ప్రయారిటీస్ అతనికి ఉంటాయి. సో ప్రజెంట్ ఇప్పుడు నష్టపోయింది ఎవరయ్యా అంటే, ఇంకా నష్టపోలేదు, బట్ ఇతను క్రియేట్ చేసిన ఆ బెంచ్ మార్క్ని కంపెనీ నిలబెట్టుకుంటుందా నిలబెట్టుకోలేదా అనే భయంతో జనాలందరూ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అశోక్ చంద్ర, MD and CEO ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆయన వచ్చేసరికి ఇన్వెస్టర్స్తో ఇలా చెప్తున్నాడు అనమాట. సో గిరీష్ కౌస్గి గారు PNB హౌసింగ్ ఫైనాన్స్ నుంచి వెళ్ళిపోతున్నారు. హీ క్లారిఫైడ్ దట్ ద డెసిషన్ వాజ్ ఎంటైర్లీ పర్సనల్. ఇదంతా అతని పర్సనల్ విషయం అయ్యా, మాకేం ఛాలెంజెస్ ఉండి ఆయన మేమేదో తిట్టేసి బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఆయన వెళ్ళిపోవట్లేదు. ఆయనకి మంచి కెరియర్ పర్సూ చేద్దామని ఉంది. మాకన్నా మంచి కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వెళ్ళిపోతున్నాడు. సో ఇన్వెస్టర్స్ అయితే మీరు అంతగా భయపడొద్దు. సో చాలా ట్రాన్స్పరెంట్గా మనం అన్నీ ఉన్నాయి, మన కంపెనీ నుంచి అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. సో మీరు భయపడొద్దు అని అయితే చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ CDSL గురించి అందరూ అడుగుతున్నారు. సో బేసికల్గా NSDL IPO రావడం వల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే NSDL CDSL రెండు కాంపిటేటర్స్ కదా, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అటు వెళ్ళిపోద్ది, వీళ్ళ బిజినెస్ ఇటు వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు. జరిగేది తెలుసా, ఇప్పుడు జొమాటో ఉంది మార్కెట్లో, స్విగ్గీ వచ్చింది కదా. జొమాటోని ఏమాత్రం ఇంపాక్ట్ అయ్యేలా చేయగలిగింది. లిస్ట్ అయినప్పుడు ఇంపాక్ట్ అయ్యింది కాదన్ను. దాని తర్వాత ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి మార్కెట్ షేర్ వాళ్ళదే, ఎవరి పోటీ వాళ్ళదే. ఈ లోపల మార్కెట్ షేర్ అనేది అటు ఇటు ఫ్లక్చువేట్ అయినా కానీ మార్కెట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది కదా. సో ఎవరి బిజినెస్ వాళ్ళకి ఉండిద్దండి. అలా ఎప్పుడూ మీరు చూడొద్దు. షార్ట్ టర్మ్లో మేబీ మనకి ఈరోజు ఎవరెవరైతే CDSL కంపెనీని హోల్డ్ చేస్తున్నారో ఈరోజు మనం పెయిన్ని చూడొచ్చు. ఎందుకంటే NSDL IPO వచ్చింది కాబట్టి. వచ్చినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదని అయితే చెప్తాను. సో ఇప్పుడు NSDL IPO అలాట్మెంట్ ఎలా చూసుకోవాలో చెప్తాను. కానీ అంతకన్నా ముందు వీడియో ఇక్కడ చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయండి. సో బేసికల్గా ఈ వీడియోకి నేను మీకు ఎటువంటి టార్గెట్స్ ఇవ్వట్లేదు. ఈ వీడియో జెన్యూన్గా నచ్చుతుందా, మన కంటెంట్ మీకు నచ్చుతుంటేనే లైక్ చేయండి. సో ఖచ్చితంగా NSDL IPO ఎవరి దగ్గర అయితే ఉందో అప్లై చేసుకున్న వాళ్ళు, ఒకవేళ అలాట్ అయితే లేదంటే లిస్టింగ్ డే రోజు ఎవరెవరికైతే NSDL IPO దొరకలేదు, లిస్టింగ్ డే రోజు మనం ఏం చేస్తే కరెక్ట్ అన్న టాపిక్ గురించి కూడా మనం NSDL IPOని చూడొచ్చా చూడకూడదా, IPO లిస్ట్ అయింది కదా, లిస్టింగ్ డే రోజు ఆ కంపెనీని చూడొచ్చా చూడకూడదు అన్న టాపిక్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో డెడికేటెడ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక్క జెన్యూన్గా లైక్ అయితే వేయండి. దాంతోపాటుగా మీ పోర్ట్ఫోలియోని షేర్ని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, పని యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ అనేది కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఇవి కూడా ప్రతి ఒక్క కామెంట్ రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువగా స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా స్టాక్ గురించి డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏదైనా స్టాక్స్ని కొంటున్నారా, అమ్ముతున్నారా, బేసికల్గా ఈ థర్డ్ పార్టీ డిమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు తెలియకుండానే ఎక్కువ ఛార్జెస్ చెల్లిస్తూ ఉంటారు. ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా వాళ్ళు చెల్లించకుండా సేవ్ చేసుకుంటే ఇయర్ ఎండ్లో బ్లూ చిప్ స్టాక్సే వస్తాయి 2-3. అంటే చాలా ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారని చెప్తున్నాను. అలా వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా దాచిపెట్టుకుందాం, మంచిగా బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో Angel One ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు ఫ్రీ డిమాట్ అకౌంట్ని 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి, మన లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి, మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చి ఏదన్నా లైక్ పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, పోర్ట్ఫోలియో రివ్యూలు, స్టాక్ అనాలిసిస్ రివ్యూలు చేయించుకుందాం అనుకున్నా సరే ఫ్రీగా చేయించుకోండి మన టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయ్యి. సో నేను కానీ మా టీం కానీ ఈ విషయంలో మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోం. సో బేసికల్గా కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ ఈ లింక్ కూడా ఇస్తున్నా. ఈ లింక్ ఏందయ్యా అంటే బేసికల్గా మీకు IPO అలాట్ అయిందా లేదా అని చూసుకుంటారనమాట. ఏం లేదు, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను కింద. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇష్యూ టైప్ ఈక్విటీ కొట్టండి, కొట్టేసారు. దాని తర్వాత అప్లికేషన్ నేమ్ అడిగింది. చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, దీనిలో మంది ఏంది నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ NSDL కదా. ఇక్కడ మీ పాన్ నెంబర్ కొట్టి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని కొట్టి ఎంటర్ కొడితే మీకు వచ్చేసరికి సో అప్లికేషన్ NSDLది IPO అలాట్ అయిందా లేదా అని క్లియర్గా వస్తుంది. మీకైతే చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అఫీషియల్ BSE వెబ్సైట్ అనమాట. సో దీన్ని కిందకి ఇస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా కూడా ఉందనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.